హలో అండి అందరికీ. చూడండి, మనకు నిన్నటి మార్కెట్లో ఏం అనాలిసిస్ చేసినాం, ఈరోజు ఎక్కడ ట్రేడ్స్ వచ్చినాయి, మనం ఎక్కడ ప్లాన్ చేసుకున్నాం, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. నేనైతే లైవ్ అయితే ఈరోజు కూడా ఇవ్వలేకపోయినాను. ఎందుకు అంటే మనకు కొద్ది రోజులుగా హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల కొన్ని వర్క్స్ ఎక్కడ పెండింగ్లో ఉన్నాయి, అవి చేయడానికి టైం ఉండట్లేదు. అందువల్ల ఈ వీక్ అంతా దానికే సరిపోయింది. నెక్స్ట్ వీక్ అన్నా మీకు అవైలబుల్ ఉండడానికి ట్రై చేస్తాను. మార్కెట్ అవర్స్లో కూడా కంప్లీట్గా ఉండట్లేదు. ఫస్ట్ 1 అవరు, సెకండ్ 1 అవర్ మాత్రమే మార్కెట్ చూస్తున్నాను. ఆ తర్వాత మార్కెట్ని నేను చూడట్లేదు, అందుకనే మీకు ఎటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వట్లేదు. ఎంత మంచి మూవ్ వచ్చినా కూడా నేను మార్కెట్లో చూడట్లేదు, ఎందుకంటే 1 అవర్లోనే మన పాసిబిలిటీస్ ఏమన్నా ఉంటే తీసుకోవడం, క్లోజ్ చేసి వెళ్ళిపోవడం. అందుకే అదే జరుగుతుంది. ఈ వీక్ అంతా కూడా అలాగే ఉంది. మేబీ నెక్స్ట్ వీక్లో మీకు కంప్లీట్గా అవైలబుల్ ఉండడానికి ట్రై చేస్తాను. అలాగే లైవ్ కూడా నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా 100కి 100% నెక్స్ట్ వీక్ ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా లైవ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. ఇక ఈ వీక్ ట్రై చేసిన యాక్చువల్గా ఈరోజు ఎలాగైనా ఇద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఓకేనా? ఓకే, ఈరోజు ఎంట్రీస్కి వస్తే చూడండి, మనకు ఎప్పుడైతే ఈ 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయిందో, ఎప్పుడైనా కూడా మనం ఎక్కువ వరకు 1 అవర్ క్యాండిల్ బేస్డే ట్రేడ్స్ ఉంటాయి కాబట్టి ఈ 1 అవర్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో, క్లోజ్ అయిన వెంటనే ఇక్కడి నుంచి షార్టింగ్ అయితే నేను ప్లాన్ చేస్తున్నాను. హైలీ రిస్క్ ఉంటుంది, 90% రిస్కే ఉంది, అయినా పర్వాలేదని నేనైతే క్యాండిల్ బేస్డ్ ఎంట్రీ ప్లానింగ్ అయితే చేస్తున్నాను అని చెప్పి మీకు పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మార్కెట్ మనకు డౌన్ సైడ్ వచ్చింది. ప్రీమియమ్స్లో కూడా చాలా డీకే వచ్చింది. యాక్చువల్గా నేను సెల్లింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి సెల్లింగ్లో మంచి డీకే వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే 300ని టచ్ చేసిందో ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయినా. మీకు ఎగ్జిట్ అయిన టైంకి ఇంకా మార్కెట్ కిందికి వెళ్తుంది. నేను ఎగ్జిట్ అయిన తర్వాత కూడా ఇంకా కొంచెం కిందికి వెళ్ళింది మార్కెట్. ఆ తర్వాత ఇక్కడ నుంచి రేజ్ అయింది. నిన్నటి వీడియోలో మీకు ఒక ఎంట్రీ గురించి క్లియర్ కట్గా చెప్పా. యాక్చువల్గా మీరు ఒకసారి చూడకపోతే నిన్నటి వీడియో మళ్ళీ చూడండి. ఎక్కువ మనకు నిన్నటి వీడియోనే కాబట్టి మీకు ఈజీగా దొరుకుతుంది. చూడండి, మనకు ఎప్పుడైతే కూడా ఈ కన్సల్టేట్ అయింది కదా, ఇక్కడ నుంచి వెళ్ళి ఒకవేళ మళ్ళీ బౌన్స్ అయితే మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో 25,317 లెవెల్, ఈ లెవెల్లో మనకు రిజెక్షన్ వస్తే స్ట్రాంగ్ ఫాలింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. లేదు ఇది బ్రేక్అవుట్ అయితే కూడా మనకు మూమెంటం దొరకవచ్చు అనుకున్నాం. చూడండి, మనకు క్లియర్గా ఇది ఎక్కడైతే బ్రేక్అవుట్ జరిగిందో, సరే మన లెవెల్లో మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ రీట్రేస్మెంట్ వచ్చింది. పిన్ టు పిన్ ఎంట్రీ ఇక్కడనైతే. ఇక్కడ నుంచి వెళ్ళి చాలా పెద్ద మూవ్ వచ్చింది. బట్ ఇంత మూవ్ ప్రతిసారి వస్తుందా, ఖచ్చితంగా రావాల్సింది ఏమైనా ఉందా అంటే ఏం లేదు. మార్కెట్ అనేది కంప్లీట్ డైరెక్షన్ మార్కెట్ ఉంది. మీకు మార్నింగ్ న్యూసెస్ కూడా అన్నీ కూడా పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా మీరు డీటెయిల్గా చూస్తే మార్కెట్ ఖచ్చితంగా అప్ సైడ్ వెళ్తుంది అని మీకు అర్థమవుతుంది. మీకు అర్థమయ్యేలాగా తెలుగులోనే మీకు అన్ని అప్డేట్స్ తెలుగులోనే ఇస్తున్నాను. ఇంక నుంచి వెళ్ళి కూడా ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా మంచి అప్డేట్స్ ఇంకా కూడా కొంచెం దాన్ని ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా, దాన్ని కూడా కొంచెం డెవలప్ చేసి ఇంకా వీడియోస్లో కూడా మీకు దేనికోసం ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, రేపటి పరిస్థితి ఏంది? ఓకే, మనకు మార్కెట్ ఈరోజు అయితే బులిష్ వచ్చింది. రేపటి పరిస్థితి ఏంది? రేపు చూడండి, మనకు మార్కెట్ ఒకవేళ రేపు కూడా ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ ఇక్కడ ఏమైనా రిజెక్షన్ వచ్చినంత మాత్రాన సెల్లింగ్ ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ట్రెండ్ మార్కెట్ వచ్చేసింది. ఒకవేళ మనకి ఇది ఫాలో అవ్వాలనుకుంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్తోనే ఓపెన్ అవ్వాలి. ఇక్కడ రిజెక్షన్స్ వచ్చి మనని ట్రాప్ చేస్తుంది. ఫస్ట్ కొంచెం ఫాలో అవ్వనివ్వండి, ఆ తర్వాత మళ్ళీ రీట్రేస్కి వస్తుంది చూడండి, అప్పుడు ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి రీట్రేస్మెంట్ మీద సెల్లింగ్. అప్పుడు మనకు పెద్ద మూమెంటం దొరకవచ్చు. లేదు ఓపెనింగ్నే ఫాలో అవుతుంది అనుకోండి, ఖచ్చితంగా డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మనం ఇందులో మాత్రం ట్రేడ్ చేయలేం. ఫస్ట్ 1 అవర్లో చాలా వ్యాలటిలిటీ ఉంటుంది. దాంట్లో మనము ఎక్కడ దూకినా కూడా చాలా రిస్క్ అవుతుంది. ఎంత స్టాప్ లాస్లు పెట్టినా కూడా హైలీ రిస్క్ ఉంటుంది. సడన్గా 100 పాయింట్లు పోయి కూడా సడన్గా రిటర్న్ వెళ్ళిపోతుంటుంది మార్కెట్. కాబట్టి ఫస్ట్ 1 అవర్లో ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రై చేయండి. ఎందుకంటే స్పీడ్గా మూమెంటం ఉంటేనే. నేనైతే మ్యాక్సిమం ఇటువంటి మూమెంటం ఉన్న ఫస్ట్ 1 అవర్లో నేనైతే చేయను. కాబట్టి నేనైతే దాని గురించి ఏం మాట్లాడను. ఎందుకంటే ఎంట్రీస్ అనేది కాదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 1 అవర్లోనే మూమెంటం వస్తే, లేదు సెకండ్ 1 అవర్లో వచ్చింది, మనకు స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది అంటే మనకి ఇక్కడ నుంచి వెళ్ళి డౌన్ సైడ్ వస్తే మళ్ళీ ఇదే జోన్ 25,400ని టచ్ చేసింది అంటే మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అంతా అప్ సైడే ఉంది. ఒక పెద్ద మూమెంటం, ఒక చాలా స్ట్రాంగ్ ఫాల్ వచ్చింది అంటే ఖచ్చితంగా రివర్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, మార్కెట్ పైకి వెళ్తుంది, కొంచెం రీట్రెస్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, రీట్రెస్ అవుతుంది, పైకి వెళ్తుంది. ఇటువంటి మూమెంటం ఉన్నప్పుడు ఏంటంటే మనం అప్ సైడ్ ప్లానింగ్లో ఉన్నాం అనుకోండి, ఈ ఫాలింగ్లో మనం ప్లానింగ్ చేసుకుంటే ఎక్కడ ఒక మంచి ట్రేడ్ దొరికినా కూడా పెద్ద మూమెంటం దొరుకుతుంది. ఈ ఫాల్ అనేది ఏంటంటే కొంచెం ఫాల్ అవుతుంది, మళ్ళీ రిటర్న్ అవుతుంది, ఫాల్ అవుతుంది, రిటర్న్ అవుతుంది, ఎక్కువసేపు హోల్డ్ చేయలేం. ఇక మనకు ఏంటంటే మనకు ఏది ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి మంచి ట్రేడ్ పడవచ్చు. ఒకవేళ లక్కీలా ఇటువంటి ట్రేడ్లో ఉన్నారనుకోండి, ఈ బయింగ్ ప్రాబ్లం ఏంటంటే ఇగో ఈ చిన్న మూమెంటంలో కూడా ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, మనం మంచి మూమెంటం వచ్చింది, ఇక్కడ నుంచి బాగానే వచ్చింది కదా అనుకుంటారు. ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది ప్రీమియమ్స్ అన్నీ తినేస్తుంది.
ఈ వచ్చిన ప్రాఫిట్ కూడా వెళ్ళిపోయేసరికి ఎక్కడో మధ్యలో టెంప్ట్ అయ్యి ఎగ్జిట్ అవుతారు. లేదు అనుకోండి, ఇక్కడ మూమెంటం వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని పాయింట్స్ చూసి ఉంటారు, కొంత ప్రాఫిట్ చూసి ఉంటారు. ఇది తిరిగి కిందికి వచ్చేటప్పుడు భయపడతారు, ఇది మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్కి రీచ్ అయింది అంటే అమ్మ చాలరా నాయన ఇక్కడికి మళ్ళీ పడ్డది, ఇది మళ్ళీ ఫాలో అయినా దిక్కులేదని చెప్పేసి ఇటు ఎగ్జిట్ అవుతారు. ఆ తర్వాత పెద్ద మూమెంటంని క్యాప్చర్ చేయలేరు. ఇవన్నీ కూడా జనరల్గా జరుగుతూనే ఉంటాయి. అదే సెల్లింగ్లో ఏదన్నా స్ట్రాటజీ వైజ్ ఉంటే ఓకే, మనకు ఎట్లాగో లిమిటెడే కాబట్టి అన్నీ మనం చూద్దాంలే అన్నట్టు ఉంటుంది. మనకు ఎంతైతే టార్గెట్ ఉంటుందో అంతంత వరకు వచ్చేంత వరకు ప్రాఫిట్ వచ్చేంత వరకు ఉండొచ్చు. అటువంటి స్ట్రాటజీస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి, మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. రోజు చెప్తుంటే మీకు విస్కీ కూడా రావచ్చు, అందుకనే నేను ఎక్కువ దాని గురించి చెప్పను. ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి, మనకు 25,565 లెవెల్ని బ్రేక్అవుట్ అయితే రీట్రేస్మెంట్ మీద ఖచ్చితంగా మనం అప్సైడ్ ఈజీగా ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయ్యి ఇదే ట్రెండ్ కంటిన్యూషన్ వచ్చింది అనుకోండి, 25,640 కూడా మనం ఎగ్జాక్ట్లీ మనం ఇది కూడా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ 640 బ్రేక్ అయితే 100 పాయింట్స్ ఉన్నాయి, 25,740 వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇవన్నీ కాలేదు, మళ్ళీ ఏదైనా రాంగ్ న్యూస్ వచ్చింది, పెద్ద న్యూస్ నెగిటివ్ వచ్చింది అంటే మళ్ళీ మన జోన్ ఏది ఉంది ఇక్కడ స్ట్రాంగ్ జోను 25,317 ఈ లెవెల్ కిందికి మార్కెట్ వచ్చింది అంటే మళ్ళీ ఫాల్ కూడా అగ్రెషనే ఉంటుంది. ఇక్కడ ఎట్లా సెల్లింగ్ వచ్చిందో ఇదే సెల్లింగ్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డౌన్ సైడ్ ఎక్కువనైతే లేదు. ఒకవేళ మనం న్యూస్ని ఏమన్నా ఉంటే మీకు నైట్ కానీ రేపు మార్నింగే మీకు పోస్ట్ చేస్తాను 8 o'clock 8:30 ఆ టైంలో. ఆల్మోస్ట్ మార్కెట్ ఓపెన్ అయ్యేలోపు మీకు అన్ని న్యూసెస్ కూడా పోస్ట్ చేస్తాను, విత్ తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేసి మరీ పెడుతున్నాను. నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది. ఒకరోజు కంప్లీట్గా కన్సల్టేట్ అవుతుంది, ఒకరోజు బాగా ట్రెండ్ ఉంటుంది, ఒకరోజు మళ్ళీ కన్సల్టేట్ అవుతుంది, ఇంకొక రోజు బాగా ట్రెండ్ ఉంటుంది. ఇది రకరకాలుగా ఉంటుంది మార్కెట్. దీంట్లో ఈరోజు ట్రేడ్ చేయొద్దు అనుకున్న రోజు బాగా మూమెంటం క్రియేట్ అవుతుంది. ఓకే, ఇందులో బాగానే మూమెంటం వచ్చింది కదా, దీంట్లో ట్రేడ్ చేద్దాం అనుకున్న రోజు కన్సల్టేట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఒక 2 రోజులు చూద్దాం. మంచి ట్రెండ్ వెళ్ళేదాకా దీంట్లో పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక్కరోజు బాగా ట్రెండ్ వచ్చిందని రేపటి నుంచి మళ్ళీ దీంట్లో చేయాలని అయితే అనుకోవద్దు. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఆల్ టైమ్ హై టచ్ చేసేసింది మార్కెట్. కాబట్టి దీంట్లో పెద్ద మూమెంటం కంటే ప్రాఫిట్ బుకింగ్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, చూడండి మనకు ఏమైంది దీంట్లో. నిన్నటి వీడియోలో మనం ఏమనుకున్నాం, ఒక 2 లైన్స్ అయితే డ్రా చేసుకున్నాం. రేపటి వరకే ఈ లైన్స్ అని కూడా మీకు చెప్పాను. 56,680, ఇంకొకటి 56,420. ఈ 2 లెవెల్స్ మనకు ఎక్కడ బ్రేక్అవుట్ అయినా కూడా మనకు రీట్రేస్మెంట్ మీద మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం అనుకున్నాం. బట్ ఓపెనింగ్లోనే ఇది బ్రేక్ చేసింది. ఫస్ట్ క్యాండిల్ కంప్లీట్ డోజీ క్యాండిల్ వచ్చింది. ఆ తర్వాత చాలా పెద్ద క్యాండిల్ వచ్చింది, ఈజీగా మన లెవెల్ 57,000 ఏదైతే ఉందో ఆ లెవెల్ని బ్రేక్ చేసింది. ఆ తర్వాత ఈ హై ఉంది కదా, ఇక్కడ మనం ఒక లెవెల్ తీసుకోవాల్సింది, నిఫ్టీలో తీసుకున్నాం కానీ దీంట్లో తీసుకోలేదు. ఇదే లెవెల్ని పిన్ టు పిన్ సస్టైన్ చేసుకొని మంచిగా రీట్రేస్ తీసుకొని ఇక్కడికి కంప్లీట్గా పైకి వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు రేపటి పరిస్థితి ఏంది మార్కెట్, రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మనకు మళ్ళీ మూమెంటం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కొద్ది గొప్ప ఫాల్ వచ్చినా కూడా మనం అప్ సైడ్ ఉండడానికి ఎక్కువ ట్రై చేద్దాం. 57,000ని రీట్రేస్ అవుతే మనం మళ్ళీ అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు 57,500. ఒకవేళ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినా కూడా, ఎందుకంటే ఇక్కడ ఒక కన్సల్టేషన్ జోన్ ఉంది కదా, ఇది చాలా ఎక్కువగా డిమాండ్ జోన్గా పనిచేస్తుంది. మామూలు రిసెషన్ కంటే కూడా, మామూలు సపోర్ట్స్ కంటే కూడా ఎక్కువ కన్సల్టేషన్ అయిన లెవెల్స్లో ఒకసారి మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా మనం రివర్స్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అది కూడా మూమెంట్ కనబడితేనే ట్రేడ్ తీసుకోవాలి, లేదు ఇటువంటి జోన్స్ క్రియేట్ అవుతున్నాయి అంటే బ్యాంక్ నిఫ్టీ జోన్కి వెళ్ళొద్దు. ఓకేనా, మూమెంట్ కనబడుతుంది అంటేనే మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. అది కూడా మనకు 2 లెవెల్స్, లేదంటే గ్యాప్ పై 57,500 పైన అంటే కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హై దగ్గరికి వచ్చేసింది, ఆల్రెడీ రీచ్ అయిపోయింది. కాబట్టి మూమెంట్ తక్కువగా ఉండొచ్చు. నిఫ్టీలోనే ప్లాన్ చేసుకోవడం బెటర్. సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ కూడా మనం అనుకున్న ఏదైతే లెవెల్ ఉందో, ఇక్కడ ఒక హై క్రియేట్ అయిన లెవెల్ ఏదైతే ఉందో, ఇక్కడే మనకు 83,065 లెవెల్ కూడా ఒకటి ఉంది. కాబట్టి ఈ లెవెల్ని ఏం తీసుకోలేదు, మనం ఇదే లెవెల్లో ఉన్నాం నిన్న కూడా. ఇది చూడండి, మనకు ఓపెనింగే మనకు ఆల్రెడీ స్ట్రాంగ్ క్యాండిల్ అన్నిట్లాగానే వచ్చింది. పిన్ టు పిన్ మన లెవెల్ నుంచి వెళ్ళి ఈజీగా మన ఈ 2 లెవెల్స్ని టచ్ చేసింది. ఈరోజు 1 లెవెల్ కాదు 2 లెవెల్స్ని బ్రేక్ చేసేసింది. ఒక్కొక్కసారి ట్రెండ్ ఉన్న రోజు ఈజీగా బ్రేక్ చేస్తుంది. బట్ ఇవన్నీ ఇటువంటి బ్రేక్అవుట్ అనేది మనం ప్రతిసారి దొరకదు. ఎందుకంటే చూడండి, ఇదే బ్రేక్అవుట్ ఇక్కడ నుంచి ఈజీగా బ్రేక్ చేసింది, చిన్న రీట్రేస్ తీసుకొని మళ్ళీ బ్రేక్ చేసింది. ఇట్లా ఒకేసారి ఇంత మూమెంటం అయితే రాదు, అప్పుడప్పుడు ఇటువంటి మూమెంటం వస్తుంది. లక్కీలా క్యాప్చర్ చేస్తే లక్కీ ఉంటుంది, లేదంటే లేదు. ఓకేనా, రేపు దీని పరిస్థితి ఏంది, రేపు మళ్ళీ చూడండి ఈ బ్రేక్అవుట్ చేసిన క్యాండిల్ దగ్గరికి రీట్రేస్మెంట్ అయితే రావాలి. ఒకవేళ మళ్ళీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మాత్రం 83,006 మనకు 360 దగ్గర ఇక్కడ రీట్రేస్ ఛాన్సెస్ ఉంది. ఇక్కడికి వస్తే మాత్రం మళ్ళీ డిమాండ్ జోన్ అవుతుంది, మూమెంటం దొరకవచ్చు.
లేదు డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఈరోజు ఏదైతే హై క్రియేట్ చేసింది ఉంది కదా, దీనిపైనుంచి వెళ్ళి రీట్రేస్మెంట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా చిన్న రీట్రేస్మెంట్లలోనే ఎంట్రీలు తీసుకోవాలి. ఎలాగో పైకి వెళ్ళిపోతుంది కదా, నేను ఎక్కడో ఒక దగ్గర ట్రేడ్ చేసి కూర్చుంటానంటే కుదరదు. ఇటువంటి మార్కెట్లో చాలా వరకు ప్రీమియమ్స్ డికే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు గమనించిరో లేదో కానీ 1 అవర్ క్యాండిల్ తర్వాత మంచి మూమెంటం వచ్చింది ప్రీమియమ్స్లో. ఇది చూస్తే మనకు బేరిష్ క్యాండిల్ చిన్నగానే ఉంది కానీ ప్రీమియమ్స్ చాలా కరిగించింది. కాబట్టి అటువంటి పని అయితే చేయకుర్రి. మార్కెట్ ఎట్లాగో బులిషే వెళ్తుంది, ఓకే కొంచెం బేరిష్ వచ్చినా మళ్ళీ రీట్రెస్ అవుతుంది అని చెప్పేసి కంటిన్యూగా హోల్డ్ అయితే చేయకండి. ఎందుకంటే ఇటువంటి క్యాండిల్స్ ఏమైనా పడ్డాయి అనుకోండి, ఈ కంప్లీట్గా రికవరీ అవ్వడం అనేది అసాధ్యం అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మనం అప్సైడ్ ప్లానింగ్ తీసుకుంటున్నా కూడా మనం ఎక్కడ తీసుకున్న స్టాప్ లాస్లు, లేదంటే మంచి స్ట్రాటజీస్, లేదంటే మంచి కాన్సెప్ట్ వైజ్గానే మీరు ఎంట్రీలు ప్లాన్ చేసుకోండి. ఎటువంటి మూమెంటం అయినా రేపటికి మార్కెట్ అయిపోదు కాబట్టి ఖచ్చితంగా కాన్సెప్ట్ వైజ్గా ఉంటేనే మనకు ఓకే బులిష్ బాగుంది, మనకు ప్రాఫిట్ కూడా బాగా వచ్చిందని చెప్పేసి మనం అనుకున్నంత మాత్రాన మార్కెట్ ఊరుకోదు. నెక్స్ట్ డే ఒకరోజు కన్సల్టేట్ అయింది అంటే ఖతం అయిపోతాం. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీకు అర్థమయ్యే విధంగా మీకు ఈజీగా తీసుకొని చేసుకునేగలిగే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక్కసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. చాలా మంచిగా ఉంటాయి వీడియోస్, చూడండి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్.